కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటే ఒక్కళ్ళు కూడా ఉండేవారు కాదు గ్యాలరీస్ లో సపోర్ట్ చేయడానికి. కానీ ఇప్పుడు చూసారుగా మీరు ఆల్రెడీ లైవ్ లో ఎంతమంది ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి సపోర్టర్స్ గా నిలిచారనేది. ఒకప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి స్పాన్సర్ చేయడానికి కూడా ఎవరు రాలేదంట. అటువంటి వరస్ట్ సిచ్యువేషన్స్ లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ఉండేది. కానీ ఈ రోజు కనీ విని ఎరుగని ప్రైజ్ మనీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి దక్కింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రైజ్ మనీ 2023లో మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కి ఏదైతే ప్రైజ్ మనీ ఇచ్చారో దానికంటే ఊహించని విధంగా ప్రైజ్ మనీ ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి బీసీసీఐ నుంచి కానీ ఐసీసీ నుంచి కానీ ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీ వచ్చేసరికి ఐసీసీ నుంచి అఫీషియల్ గా 40 crores ప్రైజ్ మనీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి ఇచ్చారు. అలాగే బీసీసీఐ నుంచి కూడా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి 51 crores అఫీషియల్ గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ గా బీసీసీ నుంచి ఐసీసీ నుండి 91 crores ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మెన్స్ వరల్డ్ కప్ కి ఇచ్చిన ప్రైజ్ తో మనం కంపేర్ చేస్తే మెన్స్ కి ఇచ్చింది 81 crores. అదే ఇప్పుడు ఉమెన్స్ కి ఇచ్చిన ప్రైజ్ మనీ ఏంటంటే 91 crores ఓవరాల్ గా. సో ఎంత భారీ అమౌంట్ నాకు తెలిసి ప్రపంచంలో ఉమెన్ క్రికెట్ టీం ఏదైతే ఆస్ట్రేలియా కానీ కివీస్ కానీ ఇంగ్లాండ్ కానీ ఎంత ప్రైజింగ్ వాళ్ళకి వచ్చి ఉండదు. అలాగే మన ఇండియన్ మెన్స్ కి కూడా ఎంత ప్రైజ్ మనీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎంత ప్రైజ్ మనీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఇంకో స్పెషల్ ప్రైజ్ మనీ మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి వీళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒకటి జమియాకి, 2 రాధా యాదవ్ కి, అలాగే స్మృతి మందనకి. వీళ్ళ ముగ్గురికి ఈచ్ 2.5 crores ప్రైజ్ మనీ స్పెషల్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురు కాంట్రిబ్యూషన్ విన్నింగ్ లో చాలా ఉంది కాబట్టి వీళ్ళకి స్పెషల్ గా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం కి ప్రైజ్ మనీ డీటెయిల్స్. థ్యాంక్ యూ.